రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పవర్లూమ్ కార్మికుల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు గురజాల శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, కార్మిక చట్టాలను కాపాడుకోవాలని మే 20వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అన్ని రంగాల కార్మికులు ఉదయం 10 గంటల వరకు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పాల్గొనాలని జిల్లా సిఐటియు పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి కోడం రమణ మరియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, అలాగే మండల కేంద్రం పవర్లూమ్ కార్మికులు దూసా జనార్దన్, శ్రీపతి దేవయ్య, శ్రీపతి రవీందర్, తడుకు రామంజనేయులు, సిరిపురం ఉపేందర్, దూసా మల్లేశం, దేవసాని శ్రీనివాస్, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి సమ్మె అనేది అన్ని రంగాల కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేయాలి. మరి ఒకవేళ ఈ 4 లేబర్ కోడ్లు ఇట్లా అమలైతే మాత్రం భవిష్యత్తులో కార్మికులందరూ కట్టుబానిసలుగా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసే విధంగా కార్మికులను శ్రమం దోచుకునేందుకే ఈ పోరాడి సాధించుకున్న 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి 4 లేబర్ కోడ్లకు కుదించి బడా పెట్టుబడిదారులకే కొమ్ము కాసే విధంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే బేషరతుగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజులలో కార్మిక వర్గాలమంతా ఏకమై బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బేషరతుగా కార్మిక వర్గాల ఐక్యత కోసం 8 గంటల పనిదినం కోసం పోరాడుతున్నాం. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘాల సమ్మెను దృష్టిలో పెట్టుకొని బేషరతుగా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి దాన్ని పురస్కరించుకొని ఇవాళ బోయినపల్లి మండల కేంద్రంలో మే 20వ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున అమాలి, ఉపాధి హామీ కూలీలు, మహిళా బీడీ కార్మికులు, పవర్లూమ్ కార్మికులు, తన శ్రమనే నమ్ముకొని కష్టజీవులు ఎవరైతే ఉన్నారో మే 20వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి జిల్లా సిఐటి పక్షాన కార్మిక సంఘాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మే 20వ తారీఖు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం.